పంపుతూ ఉన్నాడు. ఆమోసు అనగా భారము మోయివాడు అని అర్థం. ఆమోసు అన్న పేరుకి అర్థము భారము మోయివాడు. అనగా ఇక్కడ దేవుడు పేదల యొక్క భారాన్ని మోసేవాడు. ఎవరైతే సమాజంలో అణగదొక్కబడుతున్నారో, అన్యాయానికి దౌర్జన్యానికి బలైపోతున్నారో, అటువంటి పేద సాధుల పట్ల అణగారిపోతున్నటువంటి ప్రజల యొక్క భారమును మోసేది ఎవరు? దేవుడు. అందుకే ఈరోజు భక్తి కీర్తన 113వ కీర్తనలో మనం విన్నాం, దేవుడు పేదల పక్షపాతి, దేవుడు పేదల యొక్క భారమును మోయేవాడు అని మనం ఆ కీర్తనలో చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆమోసును దేవుడు పంపుతున్నాడు. ఆమోసు అనగా భారము మోయేవాడు. అందుకే ఈరోజు మనం మొదటి పట్టణంలో ఏమన్నాం? దీనుల తల మీద కాలు మోపుతూ పేదలను నాశనం చేయవారులాగా వినుడు. అమావాస్య ఎప్పుడు ముగియును, మనము ధాన్యము అమ్ముకొనవలెను కదా. విశ్రాంతి దినం ఎప్పుడు దాటిపోవును, మనం మరలా గోధుమలను అమ్ముకొనవలెను కదా. అప్పుడు మనము కొలమానములను తగ్గిపోవచ్చును, తూకములను తెచ్చిపోవచ్చును, దొంగ త్రాసులతో జనులను మోసగింపవచ్చును అని ఈ విధంగా చెప్తున్నాడు. అలాగే ఆ తర్వాత మనం చదువుతున్నాం, ఈ విధంగా వారు పేదల పట్ల పక్షపాతం చూపుతూ ఆ పేదలను అణచివేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజం కూడా అదే. ఎక్కడ చూసినా రాచకం, దౌర్జన్యం, మోసము. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అయిపోతున్నాడు, పేదవాళ్ళేమో ఆ స్థితిలోనే ఉంటూ ఉన్నారు. అనగా పేదలను పట్టించుకోలేటువంటి సమాజంగా ఈ సమాజం ఉంటూ ఉంది. అలాగే దరిద్రులను, మరి దిక్కుమొక్కు లేని వారిని మరి పట్టించుకునేటువంటి సమాజంగా ఈ సమాజము ఉంటుందని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు పేదల పక్షపాతి అని ఈ ఆమోసు గ్రంథం ద్వారా మనము తెలుసుకుంటున్నాము. ఈ ఆమోసు గ్రంథంలో సామాజిక న్యాయం, సాంఘిక న్యాయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఆమోసు ప్రవక్త. కాబట్టి ఇక్కడ దేవుడు సమాజంలో ఎవరైతే అణగారిపోతున్నారో, పేదలుగా అణగదొక్కబడుతున్నారో వారి పక్షంగా దేవుడు ఉంటాడు అని మనందరికి కూడా ఈ వాక్యము అర్థమవుతుంది. కొన్ని వాక్యాలు చదివితే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 10వ వచనం. దొంగ తూకములకు, తప్పుడు కొలతలకు, దొంగ కొలతలకు పాల్పడు వారిని ప్రభువు అసహించుకును. చూసారా? ఎవరైతే దొంగ వ్యాపారాలు చేస్తూ ఉంటారో, అంటే లాభం లేకుండా వ్యాపారాలు చేయరు, కానీ మరీ మితిమీరినటువంటి మోసానికి పాల్పడుతూ ఉంటారే, అది నిలవదు. ఎప్పుడైనా మనం మరి మోసపూరితంగా మరి వ్యాపారం చేయడం, మోసాలు చేస్తామో అది మనకు కలిసి రాదు. దానివల్ల ఇంకా అనర్థాలే వస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, ఎవరైతే దొంగ కొలతలు, దొంగ తూకాలు వాడుతూ ఉంటారో వారిని దేవుడు అసహించుకును. అలాగే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 31వ వచనం. పేదలను పీడించువాడు అతన్ని సృష్టించిన భగవంతుణ్ణి అవమానించిన వాడు అంటాడు. అర్థమైందా? ఎవరైతే పేదలను మరి పీడించడం, పేదలను పీడించడం. పేదలంటే ఇక్కడ ఎవరు? పేదలంటే కేవలం డబ్బు లేక పేదరికంలో బాధపడే వాళ్ళు కాదు. పీడింపబడటువంటి వాళ్ళు చాలా మంది పీడించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా
అలా పీడించే వాళ్ళు ఎవరిని అవమానిస్తున్నారు? దేవుణ్ణి అవమానిస్తున్నారు. అది ఎందుకని మొదట్లోనే చెప్పారు. ప్రీచర్ మా కొడకంలో ప్రీచ్ చెప్పింది మాట, మనందరం కూడా దేవుని రూపంలో సృష్టించబడ్డాం, దేవుని పోలికలో మనం సృష్టించబడ్డాం, దేవుని యొక్క ఆత్మ ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఇతరులను పీడిస్తామో, ఏదో ఒక విధంగా ఏ రూపంలోనైనా సరే ఇతరులను పీడిస్తడం, ఇతరులను బాధ పెట్టడం, ఇతరులను కష్టపెడతామో, అప్పుడు మనం ఎవరిని అవమానిస్తున్నామో? దేవుణ్ణి అవమానిస్తున్నాం. అంటే అతనిని సృష్టించిన, ఆ వ్యక్తిని సృష్టించిన దేవుణ్ణి అవమానిస్తున్నాము, భగవంతుణ్ణి అవమానిస్తున్నాము. అది మంచిది కాదు. దేవుడు ఊరుకోడు. కాబట్టి ప్రియమైన దేవుడా, మనందరం కూడా నీతి న్యాయంగా ప్రవర్తించాలని దేవుడు మన నుండి కోరుతున్నాడు. అందుకే ఈరోజు సువార్త పట్టణంలో ఈ ఉపమానం చదువుకున్నాం కదా. ఒక యజమానుడు ఉన్నాడు, అతనికి ఒక సేవకుడు, గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఆ గృహ నిర్వాహకుడికి ఆ యజమానుడు ఇంటి పనులన్నీ కూడా అప్పగించాడు. అయితే ఆ గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడు? మోసపూరితంగా ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు ఆ యజమానుడు అతన్ని పిలిచి ఏమంటున్నాడు? నీ గురించి నేను వింటున్నది ఏమిటి? నీ గురించి నేను వింటున్నది ఏమిటి? కాబట్టి దేవుడు అందరినీ చూస్తూ ఉంటాడు. ఈరోజు భక్తి కీర్తనలో కూడా మనం విన్నాం, నీవు ఆకాశమున ఆశ్రయుడవై ఉన్నావు, కానీ నీవు క్రిందికి చూచి సమస్తమును పరిశీలిస్తావు. ఈరోజు భక్తి కీర్తనలో ఉన్నటువంటి మాట, సమస్తమును పరిశీలించి వాడవు, నీవు పరిశీలిస్తావు. కాబట్టి దేవుడు మనందరినీ కూడా పరిశీలిస్తాడు, మన హృదయాలను పరిశీలిస్తాడు. మనం చేసే పనులు, మన నోటి నుండి వచ్చే మన మాట ముందే దేవుడికి తెలుసు. 139వ కీర్తన, ఆ కీర్తన గురించి కూడా మాకు ప్రీచరు కనీసం 3 రోజులు దాని గురించి చెప్తానే ఉన్నాడు వడకంలో. కాబట్టి మన నోటి నుండి మాట బయటకు వచ్చే ముందే దేవుడికి తెలుసు మనం ఏం మాట మాట్లాడబోతున్నాము అనేది. కాబట్టి ప్రియమైన దేవుడిలారా, దేవుడు సమస్తాన్ని పరిశీలిస్తాడు. అందుకే ఇక్కడ వాక్యంలో నీ గురించి నేను వింటున్నది ఏంటి? నీ గురించి నేను వింటున్నది. ఇక్కడ మనందరం కూడా ఆత్మ పరిశీలన చేయాలి. దేవుడు ఆ యజమానుడు, ఆ గృహ నిర్వాహకుడి యొక్క మోసాలు గమనించి నీ గురించి నేను వింటున్నది ఏంటి? నీవిక ఈ పదవికి నీవు అర్హుడవు కాదు, నిన్ను తొలగిస్తున్నాను, నిన్ను ఇంటి నుండి బయటకు పంపివేస్తున్నాను, ఇక నీకు బాధ్యత లేదు, తృణీకరిస్తున్నాడు ఆ యజమానుడు. కాబట్టి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేద్దాం. ఈ సృష్టి దేవుని యొక్క గృహం. ఈ సృష్టి ఎందుకు లేదు? ఈ సంఘము, మన ఇల్లు, మన జీవితము ఒక దేవుని గృహం, దేవుని రాజ్యం. మరి ఈ గృహంలో ఒక గురువుగా, నేను ఉపదేశిగా, సంఘ పెద్దగా, పరిధి సభ్యులుగా, కథోలిక విశ్వాసులుగా బాప్తిజం పొందిన మనందరం కూడా నిర్వాహకులం, పనివాళ్ళం, సేవకులం. మరి మనందరం కూడా మనం నీతిగా ప్రవర్తించినట్లయితే ఆ యజమానుడు సంతోషిస్తాడు. శభాష్, ఉత్తముడవు, నమ్మిన పట్టువు, స్వల్ప విషయంలో శ్రద్ధ వహించావు, నీకు అనేక విషయాలు అప్పగిస్తున్నాను, నీ యజమానుని ఆనందంలో పాల్గొంచుకోమని ఒక ఉపమానం ఉంది కదా. అలాగే మనం కూడా మంచి సేవకులుగా ఉన్నట్లయితే ఆ యజమానుడు ఆనందిస్తాడు. లేదు అంటే మన గురించి ఇలా ఏంటి? నీ గురించి నేను వింటున్నది ఏంటి? ఇక నీవు ఉండటానికి వీలు లేదు అని తప్పిస్తాడు. అదే జరుగుతుంది.
మరి ఈ సేవకుడు ఏం చేశాడు అనేది మనం ఆలోచిస్తున్నాం. తప్పులు చేయడం సహజం, మోసాలకు పాల్గొనడం సహజం. మనందరం కూడా ఇట్లాంటి విధానం అనేది మనలో ఉంది. నీ గురించి నేను వింటున్నది ఏమిటి అనేది మనం ఉంటుంది. అప్పుడు ఈ సేవకుడు ఏం చేశాడు చూడండి, బాధపడ్డాడు. తనలో తాను ఏమంటున్నాడు, అయ్యో నేను ఏం చేయాలి, యజమానుని పదవి నుండి తీసివేస్తున్నాడు, తొలగిస్తున్నాడు. కష్టపడి పని చేసుకోవటానిక నాకు శక్తి లేదు, వెచ్చమెత్తుకోవడానికి నాకు సిగ్గుగా ఉన్నది. కాబట్టి నేను ఇప్పుడు ఒక పని చేసేదను అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, తన యజమానుని రుణస్తులందరినీ కూడా పిలిపించాడు. పిలిపించి ఒక్కొక్కడితో, నీవు నా యజమానికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు వాళ్ళతో, నీ రుణపత్రాన్ని తీసుకుని ఇదిగో 50, 80 అని రాసుకో అని అన్నాడు. దానికి ప్రభు ఏమంటున్నాడు చూడండి, ఇదిగో ఇతడు యుక్తిగా ప్రవర్తించెను, ఇతడు యుక్తిగా ప్రవర్తించెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ యుక్తిగా ప్రవర్తించడం అంటే ఏంటంటే, ఇతడు ఏమనుకున్నాడు, ఆశ్రయము పొందటానికి అని అన్నాడు. ఆశ్రయము పొందటానికి అని అన్నాడు కదా. అలాగే ఇక్కడ ఆశ్రయము అనంటే ఏంటి, అందరూ నన్ను పిలవాలి. ఈ గృహ నిర్వాహకం నుండి నన్ను తొలగించిన తర్వాత అందరి నుండి నేను ఆశ్రయము పొందడానికి నేను ఈ పని చేసేదను, ఆశ్రయము. అందుకే తర్వాత ప్రభు ఏమంటున్నాడు, అన్యాయపు సొమ్ముతో పేదల స్నేహితులను సంపాదించుకున్నాడు. ఏలైనా ఆ సొమ్ము గతించుకున్నప్పుడు వారు నిత్య నివాసంలోనికి మిమ్ము చేర్చుకుందరని మీతో నిశ్చయముగా చెప్పుచు. కాబట్టి ఇక్కడ యుక్తిగా ప్రవర్తించడానికి కారణము ఎలా ప్రవర్తించాడంటే, ఇదిగో ఆశ్రయం పొందడానికి ఏం చేశాడు, స్నేహితులను సంపాదించుకున్నాడు. ఇక్కడ ఎవరి సొమ్ముతో, అక్కడ కూడా అన్యాయపు సొమ్మే యజమానుని సేవకులతో అతను చేసింది. ఇక్కడ అన్యాయపు సొమ్ము అంటే ఇది మనది కాదు, ఇది మనది కాదు, నాది అనుకున్నది ఏది మనది కాదు, నాది అనుకున్నది ఏది మనది కాదు. అదంతా కూడా దేవుడు మనకిచ్చిన భిక్ష. మనకున్న ఇల్లు కానీ, సంపదలు కానీ, ధనము కానీ, బంగారం కానీ, ఏదైనా సరే ఈ లోకంలో మనం పొందినదంతా కూడా దేవుడు మనకిచ్చిన కృపానుగ్రహము, లేదా ఆయన మనకిచ్చిన దానము. దేవుడు మనకిచ్చిన దానం, ఆయన కృప అనుగ్రహం. మనందరం కూడా విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. గుడ్డి చేతులతో వచ్చాము, గుడ్డి చేతులతోనే వెళతాం. కానీ దేవుడు మన నుండి కోరేది ఏంటి, పరలోక సంపదను కోరుతున్నాడు. ఆ వాక్యం చదవండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 33వ వచనం. మీ ఆస్తులను అమ్మి దానం చేయుడు, మీ సంపదను పరలోకమున పదిలపరుచుకొనుడు. చెదపురుగులు తినివేయు. మీ సంపద ఉన్న చోటనే మీ హృదయము ఉంటుంది. అది మీ సంపద ఉన్న చోటనే మీ హృదయము ఉన్నది. కాబట్టి ఇక్కడ పరలోక సంపద అంటే ఏంటి, దైవ రాజ్య విలువలు, ఈ సువార్త విలువలు పరలోక సంపద. అనగా ప్రేమ, న్యాయము, నీతి, సత్యము, ధర్మము, మంచితనము, క్షమాగుణము, సోదర ప్రేమ, ఇవి పరలోక సంపదలు. కాబట్టి మనందరూ కూడా
స్నేహితులను సంపాదించుకోవటము, ఆశ్రయం పొందటము అనగా దైవరాజ్యంలోకి మనం ప్రవేశించాలి అంటే మనందరం కూడా ఈ విధమైనటువంటి సంపదను కూడబెట్టుకోవాలి. అన్యాయంగా కాదు కానీ నీతి ధర్మములతో, న్యాయముతో, ప్రేమతో, మంచితనంతో మన సంపదలను మనం కూడబెట్టుకోవాలి. అందుకని అప్పుడు అక్కడేముంది, వారు నిత్య నివాసంలోనికి మేము చేర్చుకుందరు. వారు నిత్య నివాసంలోనికి మేము చేర్చుకుందరు. కొత్తగా పెళ్ళైన దంపతులకి చివరి ఆశీర్వాదం ఇస్తాం. సంతాన వరము, స్నేహితుల ఆదరణ, సమస్త జనులతో సమాధానం మీకు దేవుడు దయచేయుగాక. మొదటి ఆశీర్వాదం. తర్వాత ఆశీర్వాదం ఏంటంటే, ఈ లోకమున మీరు ఆదరించిన పేద సాధులే మేము పరలోక నిత్య నివాసములకు చేర్చుకుందురుగాక, ఆస్వాదితులుగాక. చూసారా, కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకి ఈ బలిపీఠం నుండి దేవునిచ్చే ఆశీర్వాదంలో ఒకటి ఇది. ఈ లోకములో మీరు ఆదరించిన పేద సాధులే మేము పరలోక నిత్య నివాసములకు ఆహ్వానితులుగాక, చేర్చుకుంటుగాక. కాబట్టి ప్రియమైన దేవులారా, ఈ విధంగా మనందరం కూడా నమ్మదగిన వారంగా ఉండాలి అని ప్రభువు చెప్తున్నారు. తర్వాత స్వల్ప విషయంలో నమ్మదగిన వాడు గొప్ప విషయంలో నమ్మదగిన వాడుగా ఉంటాడు. స్వల్ప విషయంలో నమ్మదగని వాడు గొప్ప విషయంలో కూడా నమ్మదగిన వాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ స్వల్ప విషయాలంటే చిన్న చిన్న విషయాలు, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే. కానీ మనము వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మనందరం కూడా నమ్మదగిన వారంగా ఉండాలి. నమ్మదగిన సేవకులుగా మనము ఉండాలి. అటు ఆధ్యాత్మికంగా దేవుని ఎడల మనం నమ్మదగిన వాళ్ళంగా ఉండాలి. పొరుగు వారి ఎడల మనము నమ్మదగిన వారంగా ఉండాలి. అది చిన్న చిన్న విషయాలే, కానీ వాటిని మనం నిర్లక్ష్యం చేసి ఇదిగో మనం పోగొట్టుకుంటున్నాం వాటిని. ఆ తర్వాత ఏ సేవ కూడా ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఒకరిని ఒకరు ప్రేమించును, మరి ఒకరిని ద్వేషించునని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనందరం కూడా పేదల పట్ల, దీనుల పట్ల న్యాయబద్ధంగా ప్రవర్తించాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం, కీర్తన 11వ కీర్తన 7వ వచనం. ప్రభువు నీతిమంతుడు, నీతి కార్యములనే నీతిని పాటించేవారు యథార్థవంతులను చూసారా. ఎవరైతే నీతిని పాటిస్తారో, న్యాయబద్ధంగా నడుచుకుంటారో వారు దేవుని దివ్య ముఖమును దర్శిస్తారు. వారు దేవుని దివ్య ముఖాన్ని దర్శిస్తారు. అలాగే యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 1వ వచనం. యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 1వ వచనం. మీరు పాపము చేయకుండాటకై నా చిన్న బిడ్డలారా నేను మీకు ఇట్లు రాయించున్నాను. ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమక్షంలో న్యాయవాదిగా విన్నవించుటకు నీతిమంతుడైన యేసుక్రీస్తు మనకు కలడు. కాబట్టి మనందరికీ కూడా నీతిమంతుడైన యేసు ఉన్నాడు. ఈరోజు మనం 2వ పట్టణంలో విన్నాం.
ఏమని? అందరి కోసం ప్రార్థనలు చేయండి. అందరి కోసం మీరు ప్రార్థనలు చేయండి. ఎవరితో వివాదాలు వద్దు, ఎవరికి అన్యాయము చేయవద్దు అని చెప్తూ అందరూ కూడా దైవ భక్తితో జీవించాలి. అందరూ కూడా ప్రశాంత జీవితాన్ని గడపటకై ఎటువంటి వివాదాలు వద్దు అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత 4వ వచనం, మానవులందరూ రక్షింపబడవలననియు సత్యమును తెలుసుకొనవలననియు దేవుని అభిలాష. చూసారా, మనందరం కూడా సత్యాన్ని తెలుసుకోవాలి, న్యాయాన్ని తెలుసుకోవాలి, మంచిని చేయాలి. ఆ విధంగా అందరూ కూడా రక్షింపబడాలి అనేది దేవుని కోరిక. మరి మనందరినీ కూడా రక్షించడానికి క్రీస్తు ప్రభు తన ప్రాణమునే క్రయధనముగా అర్పించాడు. ఈ శిలువ మీద, ఈ బలిపీఠం మీద మనందరినీ కూడా రక్షించడానికి, మనందరినీ కూడా నీతి న్యాయవంతులుగా చేయడానికి ఇదిగో ప్రభువు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు, క్రయధనముగా అర్పించాడు. అందుకని మనందరం కూడా ఏం చేయాలి? ఆఖరి వచనంలో, ఎల్ల ఎడల పురుషులు క్రోధము కానీ తర్కము కానీ లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలెనని నేను కోరుతున్నాను. కాబట్టి మనం అనవసరమైనటువంటి తర్కము వద్దు, అనవసరమైన తర్కం వద్దు. కొంతమంది పని పాట లేకుండా వాళ్ళింట వీళ్ళింట వాళ్ళింట వీళ్ళింట ఇదే వాదన. చేయాల్సింది చేయరు, చేయాల్సిన మంచి చెయ్యరు, కానీ అనవసరమైనటువంటి తర్కము వాదన చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి శాపమే, అది వాళ్ళకి శాపం. కాబట్టి మనం అలా చేయకూడదు. మనం ఏం చేయాలి? అందరి కోసం చేతులు మోడ్చి ప్రార్థన చేయాలి. అందరి కోసం మనం చేతులు మోడ్చి ప్రార్థన చేయాలి. తీర్పు విధించేవాడు దేవుడు. దేవుడికి వదిలేయాలంటే దేవుడు చూసుకుంటాడు. ఎవరు చేసేదానికి వాళ్ళకు ప్రతిఫలము ఇస్తాడు. కాబట్టి మనమెవరో అనవసరమైన తర్కం చేయడం, అనవసరమైన వాదన. అలాగే ఆడవాళ్ళు కూడా, ఆడవాళ్ళ గురించి కూడా ఇక్కడ ఉంటుంది. స్త్రీలు మౌనమును పాటించుచు సంపూర్ణ విధేయత